కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును మీ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి ఒక దినం మనం దేవుని పాద సన్నిధిలో ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆదికాండం క్రమంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత కొన్ని దినాలుగా 2 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు 6 వచనాల వరకు చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఈ 3వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడవచ్చు. దేవుడు సృష్టించిన సృష్టి మారిపోయింది. మానవుడు దేవుని సాంగత్యాన్ని నుండి తొలగిపోయాడు. దీవెనకు బదులు శాపాన్ని తెచ్చుకున్నాడు. మానవుని యొక్క పతనాన్ని ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. మానవ జీవితంలో ఈ ఆదికాండం 3వ అధ్యాయం అనేది అతి ప్రాముఖ్యమైనది. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఈ ఆది దంపతులు ప్రతిదినం చల్లపూట వేళ దేవుని సహవాసాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఏ జీవితో కూడా ఎలాంటి విరోధము లేకుండా సమాధానంతో దేవుని సహవాసంలో సాగిపోతూ చక్కటి ఏదైనా వనము మధ్యలో అతి రుచికరమైనటువంటి ఫలాలు వాళ్ళు భుజిస్తూ సమస్త జీవకోటికి పైన వీళ్ళ అధికారం కలిగి సర్వసృష్టికి కిరీటంగా అతి మనోహరంగా ఎంతో ఆనందకరంగా ఉన్నటువంటి ఆది దంపతులు పతనమైపోయినటువంటి స్థితిని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఆనందాన్ని అంగలార్పుగా మార్చేసుకున్నారు. అరుణోదయం అంతా అంధకారం అయిపోయింది. అరుణోదయం అంతా కూడా అంధకారం అయిపోయింది. ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాల్సిన వీళ్ళు అపాయకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు.
అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు చాలా నీచమైన అధమ స్థితికి జారిపోయారు. ఈ విషయాలన్నీ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన చేత సృష్టించబడినటువంటి మానవుడు అవిధేయత చూపడమే దీనికి అసలైన కారణం. ఈ అధ్యాయం చాలామంది దృష్టిలో చాలా అనుమానాలకు దారితీస్తాం. ఈ అధ్యాయం వాటి విషయమై రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేసుకుందాం. అసలు యాక్చువల్గా మానవుడు దేవుని నిబంధన యొక్క షరతులన్నిటినీ వాటన్నిటికీ లోబడుతూ అతి మనోహరమైనటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉండాలి అసలు. అయితే దేవుడు పెట్టిన షరతులలో ఒకటైనటువంటి నిషేధించబడిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దు, ఈ ఒక్క నిషేధం అతని స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నప్పటికీ ఈ నిషేధం ఉండాలి. ఈ నిషేధం ఉండకపోతే మానవుడు దేవుడికి వ్యత్యాసం ఉండదు, ఇద్దరు సమానమైపోతారు. సృష్టికర్త అయినటువంటి దేవునికి సృష్టించబడిన మానవుడు లోబడి ఉండాలి. ఇది దేవుని క్రమం. అయితే ఈ దేవుని క్రమంలో ఉండడానికి మానవుడు తిరుగుబాటు చేశాడు, దేవుడు వద్దన్న పని చేశాడు. అందుకే పతనమైపోయినటువంటి స్థితికి మానవ జాతిని తీసుకెళ్ళిపోయాడు. ఆదాము తనున్న స్థితిలో నుండి మహోన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. జీవవృక్ష ఫలాలు తింటూ నిత్య జీవాన్ని అనుభవించాలి. మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. బానిసగానో లేకపోతే నేను నిన్ను సృష్టించాను కాబట్టి నీవు నాకు లోబడి ఉండాల్సిందే, అంతే, నువ్వు నాకు లోబడాలి, నేను చెప్పినట్టు చేయాలని ప్రభువు అతన్ని బానిసగా చూడలేదు, స్వేచ్ఛనిచ్చాడు. రెండు విషయాలు అతను ముందు పెట్టాడు. జీవవృక్ష ఫలాలు తింటూ అత్యున్నతమైన స్థితిలోకి నడుస్తూ నిత్యము జీవిస్తావో, లేకపోతే నేను నిషేధించినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిని మరణానికి పాత్రుడు అవుతావో, అది అతని స్వేచ్ఛగా వదిలేశాడు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఆదాము కోరుకోవాలి. మానవుడికి చెప్పవలసిందంతా దేవుడు చెప్పాడు. ఇక మానవుడు సెలెక్ట్ చేసుకునే దాని మీద ఈ సమస్త సృష్టి ఆధారపడి. కానీ విచారం ఏంటంటే నిషేధించబడిన దాన్నే కోరుకుని మరణాన్ని ప్రవేశపెట్టాడు. ఇదే మానవుని యొక్క పతనం, మానవుని యొక్క పతనం. దీని గురించి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇది. దీని గురించి మనం విపులంగా ధ్యానం చేసుకుందాం. మానవుడు శోధించబడినటువంటి విధానం. శోధించిన వాడెవడు? అపవాది, సాతాను. సాతాను యొక్క మొదటి స్థితి కూడా చాలా ఉన్నతమైనది. మనం ఇంతకుముందు మొదటి అధ్యాయంలో ధ్యానం చేసాం. వానిలో పాపం ప్రవేశించబడింది, దాని ఫలితంగా మొదటి సృష్టి
దెబ్బతింది. మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్న విషయాలు. అపవాదిలోనికి పాపం ప్రవేశించినప్పుడు దేవుడు వాని స్థానాన్ని తొలగించాడు. కానీ వాడి స్థానాన్ని తీసేశాడు, కానీ వాడికున్న శక్తి సామర్థ్యాలను ప్రభు తీసివేయలేదు. వాడు ఒకప్పుడు రాజు. వాడు పతనమైపోయిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి దురాశ, పరిపాలించాలి, అధిపతిగా ఉండాలనేటువంటి ఆ దురాశ వాళ్ళు పోలేదు, వాడికి తీరలేదు. భూమిని మరలా పునరుద్ధరించి మానవుణ్ణి అధికారిగా చేశాడు దేవుడు. కాబట్టి వాడు దురాశపరుడే మానవుణ్ణి అధమ స్థితిలోకి, నీచమైన స్థితిలోనికి తీసుకెళ్ళిపోయి ఈ భూలోకంలో వాడే పరిపాలించాలి అనేటువంటి ఆ అవకాశం కోసం వాడు కనిపెడుతూ ఉన్నాడు. ఆ తరుణం ఎప్పుడొస్తుందా, అవకాశం ఎప్పుడొస్తుందా అని వాడు వేచి ఉన్నాడు. అలాంటి ఉద్దేశంతోనే వాడు కుయుక్తిగా పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే మొదటి వచనంలో దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇక్కడ సర్పమే వచ్చిందా? సర్పం కాదు. సర్పంలో సాతాను ప్రవేశించి దేవుని యొక్క ఔన్నత్య స్థితి నుంచి మానవుని కింద పడేశాడు. సర్పరూపంలో వచ్చాడు అపవాది. అందుకే వాడి పేరు ఆది సర్పము, ఘట సర్పము అనే పేర్లు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి సర్పరూపంలో వచ్చాడు వాడు. మన ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాముల వలె వివేకము కలిగి ఉండండి అన్నాడు. పాము వివేకం కలిగినది అని ప్రభు తెలియపరిచారు. అయితే యుక్తిగా ఈ అపవాది దానిలో ప్రవేశించి వచ్చాడు. ఒకవేళ అపవాది వాడి రూపంతో వస్తే అవ్వ వాడితో సంభాషించకపోవడం, మాట్లాడకపోయి ఉండొచ్చు. సర్పంలో ప్రవేశించి వచ్చాడు వాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆదాము లేని సమయాన్ని కనిపెట్టి వాడు వచ్చాడు. ఆదాము లేని సమయాన్ని కనిపెట్టి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఉన్నట్లయితే, అంటే కలిసి అక్కడ ఉన్నట్లయితే వాడి పన్నాగం సాగదని వాడికి తెలుసు. కాబట్టి అవ్వ ఒంటరిగా ఉన్న సమయాన్ని కనిపెట్టి వచ్చాడు. నేడు అపవాది కూడా ఎవరిని శోధిస్తాడో తెలుసా? ఒంటరిగా ఉన్న వాళ్ళనే. ఒంటరిగా ఉండడం అంటే ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడని కాదు. అది కూడా అందులో కూడా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు సెపరేట్ శోధనలు కలుగుతాయి కలవా? ఆలోచించండి. ఒంటరితనం అపవాదికి మంచి అవకాశం మనల్ని శోధించడానికి, మనల్ని పడగొట్టడానికి. అందుకే మనం ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒంటరిగా ఉండకూడదంటే ఒక్కలే ఉండకూడదా? అలా ఆలోచించకండి. భౌతికంగా ఆలోచించకండి, ఆధ్యాత్మికంగా ఆలోచించండి. ఇప్పుడు ప్రభు అపవాదిని గురించి ఒక విషయాన్ని చెప్పారు. ఏమని? ఒక అపవాది ఒక ఇంట్లో ఉండేవాడంట. ఆ ఇల్లుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు.
నీళ్లు లేని చోట తిరుగుతూ ఉన్నాడు. ఈలోగా ఇల్లు ఊడ్చేసి చక్కగా అమర్చేసి సెట్ చేసి ఉంచారు. అందులో ఎవరు లేరు. అయితే నేను విడనాడు వచ్చిన ఇల్లు ఎలా ఉందా అని చూద్దామని వస్తే ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి పెట్టి ఉండడం చూశాడు. వాడు అక్కడే అందులో ఉండలేక వాడికంటే చెడ్డమైన మరీ 7 దెయ్యాలను తీసుకుని వచ్చాడు. ఆ మనుష్యుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. ఇది మన ప్రభువు మన హృదయాన్ని గురించి చెప్పినటువంటి మాట. మన హృదయంలో అపవాదిని బయటకు పంపేసిన తర్వాత, శుభ్రం చేయబడిన తర్వాత, అది చక్కగా అమర్చుకున్న తర్వాత ప్రభు అందులో ఉండి ప్రభువుతో సహవాసం చేయాలి. కానీ ఆ ఇల్లు దేవునితో సహవాసం లేకుండా ఖాళీగా ఉంది. కాబట్టి మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉండమో అప్పుడు అపవాది మనల్ని శోధనలో పడవేయడానికి వాడికి చక్కటి అవకాశం అన్నమాట. కాబట్టి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వేచి ఉండి ఒంటరిగా దొరికినప్పుడు వాడు ఆమెను శోధించాడు. మీ ఇల్లంతా కూడా దేవుని బిడ్డలతో నిండి ఉన్న ఇల్లండి. మీ ఇంట్లో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా టీవీ చూడరు, సినిమాలు చూడరు, లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించరు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి భయం ఉంటుంది. దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఒకళ్ళంటే ఒకళ్ళకి భయం ఉంటుంది. ఏంటి ఆ భయం? నేను ఏదైనా తప్పు చేస్తే నా పిల్లలు కూడా తప్పు చేస్తారని తల్లిదండ్రులు భయపడతారు. పిల్లలు మేము ఏదైనా తప్పు చేస్తే మా తల్లిదండ్రులు చూసి మమ్మల్ని తిడతారని భయపడతారు. ఇలాగ అందరూ ఉన్నప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది. దైవ భయం కంటే కూడా మనుషులకి, విశ్వాసులకి నేటి దినాల్లో మనుషుల భయం ఎక్కువ ఉంటుంది. అసలు యాక్చువల్గా మనకు దైవ భయం ఉండాలి. దైవ భయం ఉంటే ఎవరున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తిస్తాం. అందుకే 19వ కీర్తనలో భక్తుడు ఏమన్నాడు? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. దేవునికి భయపడుతూ ఉంటే ఆ భయం నిత్యము ఉంటుంది. అది నిన్ను పవిత్రతలో నడిపిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో ఎవ్వరు లేరో, మీరు ఒక్కళ్ళే ఉన్నారో, మీకేమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు ఎవరు లేరు కదా, సినిమా చూస్తే బాగుండు, టీవీ చూస్తే బాగుండు, ఇలాగా ఈ అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అవకాశాలకి ఒంటరిగా ఉన్నప్పుడు లొంగిపోయే అవకాశం, ఇలాంటి పాడు ఆలోచనలకు లొంగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. గమనించండి, మీరు ఆలోచించండి. ఇలాంటి శోధనలు అధికంగా వస్తాయి. కాబట్టి దేవుని పిల్లలు, దేవుని ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఆదాముకి సాటి అయిన సహాయం. ఆదాము వరుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం, అవ్వ సంఘానికి సాదృశ్యం. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, దేవుని సహవాసములో ఉండాలి. ఆది సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి 4 విషయాల్లో ఎడతెగక ఉన్నారు. 4 విషయాల్లో ఎడతెగక ఉన్నారు. ఏంటది? అపొస్తలుల బోధయందు, సహవాసమందు,
రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు. రెండవది ఏంటి? సహవాసం, దేవునితో సహవాసం. నువ్వు ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. రెండవది దేవుని బిడ్డలతో సహవాసం. ఎవరితో? దేవుని బిడ్డలతో, దేవుని పిల్లలతో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు వాళ్ళతో మనం ముచ్చటించేటువంటి విషయాలన్నీ కూడా ఏమై ఉంటాయి? దైవ సంబంధమైన విషయాలే ఎక్కువగా ముచ్చటిస్తూ ఉంటాం. మనం లోకస్తులం కాదు కదా లోక విషయాలు చెప్పుకోవడానికి. చాలామంది దేవుని పిల్లలు కూడా లోక విషయాలు చెప్పుకోవడంలో ఆనందిస్తూ ఉంటారు. అది తప్పు. కాబట్టి ఒంటరిగా ఉండడం అనేది చాలా ఇబ్బంది అన్నమాట. నేను ఒక విషయాన్ని చెప్తానండి. కొంతమంది యవనస్తురాలైన విధవరాండ్రు ఉంటారు. కొంతమంది కుటుంబంతో కలిసి ఉండక కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు చూడండి ఎక్కువ శోధనలు ఎదురవుతాయి. వాళ్ళ నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా ఏదో ఒక రకంగా సాతాను వాళ్ళని గలిబిలి చేసి వాళ్ళ మనసులను చెరిపి వాళ్ళలో ఉన్నటువంటి పవిత్రతను పోగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను చాలామంది సహోదరులతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు నాకు అర్థమవుతూ ఉంటాయి. ఓహో, భర్త లేకపోయినందువల్ల, లేకపోతే కుటుంబంలో కలిసి ఉండనందువల్ల వీళ్ళకి ఇన్ని శోధనల, ఎంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళు బాధిస్తున్నారా అనిపిస్తున్నారు. నేను చాలామంది దగ్గర విన్నాను. తెలుసున్న వాళ్ళే, ఇంట్లో వాళ్ళే, కుటుంబీకులే, ఇరుగు పొరుగు వాళ్ళు, కాస్త కోస్తో ఒక రోజు లేకపోతే 2 రోజులు మనతో మాట్లాడిన వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళని శోధించడం నేను విన్నాను. ఆ విషయంలో చాలా బాధపడి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, అలాంటి వాళ్ళు ఎలాంటి మాటలకు లొంగిపోకుండా సహాయం చేయండి. గమనించండి, ఒంటరిగా ఉండడం అది అపాయకరం, ఇబ్బందికరం, చాలా నష్టం ఆత్మీయంగా మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం లేకుండా ఒంటరిగా మిగిలిపోకూడదు. మీరు ఒక్కళ్ళే ఉండొచ్చు, బహుశా మీరు విధవలై ఉండొచ్చు, మీలో కొంతమంది కుటుంబానికి దూరంగా ఉంటూ ఉండొచ్చు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే దేవునితో మీకుండే సహవాసాన్ని ఎప్పుడు మానకండి. దేవునితో మీకుండే సహవాసం మిమ్మల్ని పరిశుద్ధతలో నడిపిస్తుంది. సమస్త శోధనల మీద మీకు జయమిస్తుంది. మీరు మీ పవిత్రతను కాపాడుకోగలరు. కాబట్టి శోధకుడు, అపవాది ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని ఎక్కువ శోధిస్తూ ఉంటాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండకూడదు. కుటుంబంతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, భౌతికమైన ఒంటరితనం గురించి నేను చెప్పట్లా. ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి వెళ్ళకుండా, ఇదే ఒంటరితనం అంటే. ఈ ఒంటరితనంలో ఎప్పుడూ ఉండదు. ఈ ఒంటరితనంతో మీరు జీవిస్తూ ఉంటే అపవాది అవకాశాన్ని చూసుకుని మిమ్మల్ని పాపంలోనూ అపవిత్రతలోనూ పడేయడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు రాలేదు. వాడు కలిసి ఉన్నప్పుడు వస్తే వాడి పన్నాగం చల్లకపోను. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు. ఒంటరిగా ఉన్న సమయాన్ని కనిపెట్టొచ్చాడు. వాడి ఉద్దేశం ఏంటంటే హవ్వను కనుక మనం ఈ పాపంలో పడవేయగలిగితే, ఆదాము అవ్వకి చాలా పరస్పరమైనటువంటి
అత్యధికమైన ప్రేమ ఉంది కాబట్టి, ఆదాములో నుంచే అవ్వ వచ్చింది కాబట్టి, అవ్వ మాట చచ్చినట్టు ఆదాము వెంటాడు, అప్పుడు వాళ్ళిద్దరూ పతనమైపోతారు అని వాడు ఆలోచించి, ఇలాగ పతనమైపోవడం వల్ల సృష్టి యావత్తు కూడా పతనమైపోద్ది, అప్పుడు నేను ఈ లోకాధికారిగా ఉండొచ్చు అనే తలంపు వాడికి వచ్చింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల గురించి రాయబడుతూ స్త్రీ బలహీనమైన ఘటము అన్నాడు. ఈ స్త్రీని గనక పాపంలో పడవేసేటట్లు, దేవుని ఆజ్ఞను అతిక్రమించగలిగేటట్లు చేయగలిగితే ఇంక వాడు అనుకున్నదంతా నెరవేరుతుందనే పన్నాగం వాడు పన్నాడు అనమాట. కాబట్టి ఆదాము లేని సమయంలో వచ్చాడు. సర్పం ఎప్పుడు కూడా వాళ్ళు ఎదుట తిరుగుతూనే ఉంది, కానీ ఎప్పుడు మాట్లాడలేని సర్పం ఇప్పుడు మాట్లాడుతుంది. ఈ విషయం అవ్వకు ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. జంతువులు మాట్లాడతాయండి అని మీరు అడగవచ్చు. దేవుడు గాడిదను మాట్లాడేటట్టు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడు. అపవాది కూడా మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రభు వాడిని గెంటేసినప్పుడు వాడికున్న శక్తులు తీసేయలేదు. వాడిని పరలోకం నుంచి గెంటేశాడు కానీ వాడుకున్నటువంటి శక్తుల్ని తీసేయలేదు. కాబట్టి వాడు కూడా మాట్లాడేస్తాడు. మాట్లాడించగలిగే శక్తి సాతానుకు ఉంది. మనం ముందు ధ్యానం చేశాం కదా, సాతానుకున్నటువంటి శక్తిని దేవుడు తీసివేయలేదు. చూడండి, యోబు సందర్భంలో కూడా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను, దానిని నీకు తెలియజేయటకే నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయేది. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఆలోచించేయండి, వాడికి ఉంది. దేవుడు అనుమతిస్తేనే వాడు ఆ పని చేయగలిగాడు. ఇప్పుడు సర్పంలోని మాట్లాడుతున్నాడు. సర్పం శబ్దం చేయగలదు, దానికి నోరు ఉంది కదా, శబ్దం చేయగలదు. కాబట్టి సర్పాన్ని సాధనంగా వాడుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 14వ వచనం, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు, కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఆలోచించేయండి, అపవాది గురించి చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుని ప్రజలైనటువంటి మనం, వాడు మోసగాడు, యుక్తిపరుడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమును 9వ వచనాన్ని మనం చదువుదాం.
ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. సర్వలోకాన్ని మోసపుచ్చుచు మోసం చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు సర్వలోకాన్ని మోసం. అందుకే వాడి పేరేమనుంది? అపవాది అని, సాతానని, ఆది సర్పము, మహాఘట సర్పం. వాడికి పేర్లు. ఆది సర్పం అంటే ఈ సర్పరూపంలో వచ్చాడు. ఆది సర్పం బిగినింగ్లో మనకు కనబడేటువంటిది. వాడికి బాగా తెలుసు ఎవరిని ఎవరి ద్వారా ఎలా మోసగించాలో. వాడికి మొదటి నుంచి ఉన్నటువంటి అభ్యాసం అన్నమాట. వాడికి మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. యోబు సందర్భంలో భార్యను వాడుకున్నాడు కదా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మని. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధాని వాడు వాడుకున్నాడు. అలాగే ఈ దినాల్లో దేవుని పిల్లలను మోసగించడానికి దేవుని బిడ్డల కుటుంబాల్లో కానీ, బంధువుల్లో కానీ, వాళ్ళ గ్రామాల్లో కానీ ఎవరో ఒక విధంగా ఏదో ఒక విధంగా కొందరిని ప్రేరేపించి దేవుని పిల్లల యొక్క భక్తిని, విశ్వాసాన్ని నాశనం చేయడానికి వాడు చాలా యుక్తిగా అనేకుల ద్వారా ఈ పన్నాగాలు పన్నుతాడు. కాబట్టి దేవుని పిల్లలు ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండి మెలకువ కలిగి మనం ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా వాడి తంత్రములను మనం ఎదిరించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలు మనకు తెలిసి ఉండాలి. అయ్యో తెలియకపోయిందండి, ఏంటోనండి ఇలాంటి పిచ్చి పని చేశానండి, ఏంటో ఇలా తొందరపడిపోయానండి, ఏంటో ఇలాగా పాపం చేసేసానండి. ఇవి నేటి దినాల్లో క్రైస్తవ పిల్లలు చెప్తున్నటువంటి మాటలు తప్పు. ఇలాంటి మాటలు మనం చెప్పకూడదు. అపవాది తంత్రాలు మనకు తెలుసున్నాయి. మనకు తెలుసు, మనమేం అజ్ఞానులం కాదు. మనకు తెలుసు. కాబట్టి అపవాది తంత్రములను దేవుని పిల్లలు ఎరిగి ఉండాలి. లేకపోతే వాడు సులువుగా మనల్ని పడగొట్టేస్తాడు. చాలా చిన్న చిన్న విషయాల్లో మనల్ని, మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, మన విశ్వాసాన్ని, దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకత్వాన్ని పాడు చేసేస్తాడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అపవాది తంత్రాలు ఎరిగి ఉండాలి.
మొదటిది ఒంటరిగా ఉండకూడదు. రెండవది అపవాది తంత్రములు ఎరిగి ఉండాలి. ఏంటిది? రోజు నా ముందు తిరిగేటువంటి సర్పమే కదా, రోజు నేను దీన్ని చూస్తున్నాను కదా, ఎప్పుడు మాట్లాడందే ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? ఏ రోజు మాట్లాడందే ఇవాళ మాట్లాడుతుంది ఏంటి? ఇది ఆలోచించాలి కదా. ఈరోజు మాట్లాడుతుంది ఏంటి? అది వెంటనే గ్రహించుకోవాలి. ఇది అపవాది తంత్రం అనేది అవ్వకు అర్థం కాదు. అందుకే మాటలతో మాటలు కలిపి మాట్లాడతాం. నేను ఏలేది, నేను పరిపాలించేది, నాకు అధికారం ఉంది దీని మీద, ఇదేంటి నాతో మాట్లాడదంటే ఏదో చెప్పబోతుందేంటి, ఏంటి నీ మాట నేను వినేది అండమానేసి దానితో మాట కలిపి దేవుని రహస్యాన్ని దానికి బట్టబయలు చేసి దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి విషయాన్ని మార్చి చెప్పి ఆలోచన చేయండి, గమనించండి. అపవాది తంత్రాలు వాడు ఎలాగైనా సరే శోధిస్తాడు. యోబు తిప్పికొట్టాడు, అపవాది తంత్రాన్ని తిప్పికొట్టాడు. ఏమంది భార్య వచ్చి? చచ్చిపోవచ్చు కదా, ఇంకా నువ్వు యథార్థతను వదలవా? ఇంకా దేవుడు అని పట్టుకుని వెళ్ళాడుతున్నావు? ఏమి సుఖపడ్డావు? ఏమించాడు దేవుడు? మొత్తం తీసేసాడు కదా, ఇంకా దేవుడే అంటావేంటి? ఏమన్నాడు? అసలు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావేంటి? దేవుని వలన మనం ఎప్పటి వరకు సుఖాన్ని అనుభవించాం. ఈ సుఖం, ఈ సౌఖ్యం, ఈ సంపదలు, ఈ ఆస్తి ఐశ్వర్యాలు దేవుడిచ్చినాయి కదా. ఆయన ఇచ్చినప్పుడు అంతా అనుభవించావా? ఇప్పుడు కష్టం రాగానే ఎందుకు దేవుడు వదిలేంటావా? కష్టాన్ని కూడా అనుభవించాలి కదా. సుఖాన్ని ఇచ్చిన దేవుడు సుఖాన్ని ఇచ్చినప్పుడు సుఖాన్ని అనుభవించావు. ఒకవేళ కష్టాన్ని ఇచ్చాడు, ఈ కష్టాన్ని కూడా సంతోషంగా భరించాలి కదా మనం అని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమెలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాడు. అందుకే మళ్ళీ మాట్లాడలే. నిజమే కదా, నేను ఈ మాట అన్నానేంటి, నిజమే కదా అని మార్పు చెందింది. తను సరి చేసుకుంది. తర్వాత మళ్ళీ 10 మంది పిల్లలను కంద ఆ కష్టాలను కూడా ఈజీగా అనుభవించగలిగింది యోబుతో పాటు. యోబు ఒక్కడే పడ్డాడండి కష్టాలు, పిల్లలందరూ చనిపోయారు. మీకు మిగిలింది ఎవరు? యోబు, అతని భార్య కదా. ఆమె కూడా యోబుతో పాటు ఏం చేసింది? కష్టాలన్నీ అనుభవించింది. తన భర్త పడుతున్న వేదన చూసి, నా భర్త ఇలాంటి నీచమైన స్థితిలోనే ఉన్నాడు, ఎందుకు ఇలాగా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు కదా, ఆయన బాధ నేను చూడలేకపోతున్నాను అన్నట్టుగా అపవాది మనసులోనికి రప్పించినటువంటి విషయాన్ని బయట వ్యక్తం చేసింది. వాడుకున్నాడు అలాగా. కానీ యోబు తిప్పికొట్టాడు. అపవాది తంత్రములు మనం ఎరిగి ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకండి. వాడికి గనక సంధిస్తే ఏం చేస్తాడు? వాడికి చోటు ఇచ్చామా, వాడికి అవకాశం ఇచ్చామా, మనల్ని నాశనం చేసి వదిలేస్తాడు.
కాబట్టి అపవాదికి చోటు, వాడి తంత్రాలు ఎరిగి ఉండాలి మనం. వాడి తంత్రాలు ఎరుగక మోసపోయి దేవునికి అవిధేయులయ్యారు. వాళ్ళు అవిధేయులే. మొదటిది ఒంటరిగా ఉంది, రెండవది వాడి తంత్రమును గుర్తించలేకపోయాడు. ఇంకా మనం చూస్తే మొదటి వచ్చింది, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. ఏంటి, ఈ తోట చెట్లలో ఉన్న ఫలాల్లో ఆ చెట్టు ఫలం తినొద్దన్నాడా? నిజమా అని అడుగుతున్నాడు. ఇది నిజమా వాడు వేసిన మొట్టమొదటి ప్రశ్న. గమనించండి, సందేహాలకు, అనుమానాలకి, అవిశ్వాసానికి మూలకారకుడు ఎవరో తెలుసా? సాతాను. సందేహాలు కలిగించేవాడు, అనుమానం పుట్టించేవాడు, అవిశ్వాసాన్ని రప్పించేవాడు, మనలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని సన్నగల్ల చేసేవాడు అపవాది. మనకు కూడా చూడండి, రోగం తగ్గుతలేదనుకోండి, విశ్వాసులు వినాలి శ్రద్ధగా. మీలో ఎవరికైనా రోగం తగ్గట్లేదనుకో, మీకు వచ్చే అనుమానాలు ఎన్నో. అందులో కొన్ని, ఎవరైనా మనకి ఏదైనా చేయించారేమో, ఇదొక డౌట్. దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, మనం చేసేది కూడా మనం చేయాలి కదా అని అక్కడెక్కడికి తిరిగేవాళ్ళు కొందరు. దేవునికంటే కూడా మందుల్ని, డాక్టర్లని, మంత్రాలని, తాయెత్తుల్ని, దారాల్ని, భూత వైద్యుల్ని, మాంత్రికుల్ని, విగ్రహారాధికుల్ని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది లేరండి విశ్వాసుల్లో నేడు దినాల్లో. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారో నేను కల్లారా చూశాను. ఇలాంటి పనులు చేశాడు, దేవుని ఎరిగి ఉండి, రక్షణ పొంది, బాప్తిసం పొంది, అవిశ్వాసంతో, అపనమ్మకత్వంతో, దేవుని మీద ఆధారపడకుండా ఇలాంటి పనులు, భూత వైద్యుల్ని, శకుని గాండ్రుల్ని, మాంత్రికుల్ని, తాళ్ళని, మంత్రాలని, తాయెత్తుల్ని నమ్మి, ప్రభు అసమర్థుడు, చేతగాని వాడు, మనకేం చేయలేడులే, ఆయన చేయలేని కార్యాలు ఇవన్నీ చేస్తాయి, ఆయనకంటే ఇవే గొప్పవని వాటిని ఎంచి దేవుని కోపానికి, శిక్షకు గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కనిపిస్తారు కదా మనకి, పరిశుద్ధ గ్రంథంలో కూడా కనిపిస్తారు కదా. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టేసి సౌలు కూడా అందుకే కదా పతనం అయిపోయాడు. కర్ణపిశాచి గలదాని దగ్గరికి వెళ్ళినందువల్లే కదా మరణం వచ్చిందని బైబిల్లో మనం చదువుతాం. గమనించండి, అహజ్యా అనేవాడు రాజు, ఇశ్రాయేల్ రాజు, షోమ్రోన్లో ఉన్నటువంటి తన మేడగది కిటికీలోంచి కింద పడ్డాడు, రోగగ్రస్తుడయ్యాడు, మంచం మీద పడి ఉన్నాడు. తన సేవకులు పిలిచి, ఒరే, ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి నేను పోగొట్టుకుని నేను స్వస్థత పొందుతానో లేదో అక్కడికి వెళ్ళి తెలుసుకురండిరా
అని దూతలు పంపించాడు. దేవుడు ఏలియాని ఆ సేవకులు ఎదురుగా పంపించి, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడు అనుకుని ఎక్రోను దేవత బయల్జెబూబును విచారించడానికి వెళ్తున్నారా? వెనక్కి వెళ్ళండి, నీవు ఎక్కిన మంచం దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు చేస్తావు అని చెప్పండి అని ఏలియా వాళ్ళని వెనక్కి పంపించాడు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ విషయాలు చూస్తాం. గమనించండి, మన ప్రభు గొప్పవాడండి, వీటన్నిటికంటే గొప్పవాడు. ఎలీషా తన శిష్యుడితో చెప్పిన మాట అదే. మన పక్షమున ఉన్నవాడు ఇప్పుడు వచ్చిన నువ్వు చూస్తున్నటువంటి ఈ సైన్యం, ఈ బలగం, ఈ రథాలు, గుర్రాలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఖడ్గం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంఖ్యలు, వీటన్నిటికంటే బలవంతుడు మన పక్షమున ఉన్నవాడు. ప్రభా వీడు చూసినట్లు కన్నులు తెరవమంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పైన చూసి దేవుని యొక్క మహత్యాన్ని కన్నులారా వాడు మనోనేత్రంతో చూడగలిగాడు. గమనించండి, మనం ఎక్కువగా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అనుమానం వచ్చేస్తుంది చాలాసార్లు, అవిశ్వాసం వచ్చేస్తుంది చాలాసార్లు, అల్ప విశ్వాసలమైపోతాం, విశ్వాసమందు బలహీనమైపోతాం. ఎందుకంటే అపవాది అనుమానాలు పుట్టించేవాడు. కాబట్టి ఎలాంటి అవిశ్వాసానికి మనం లొంగకుండా వాడు అనుమానం పెడతాడు. చూడండి, ఇది నిజమా? ఏంటిది నిజమా? ఎదొద్దన్నాడా? అనుమానం పుట్టిస్తుంది. ఏంటిది ఇలా అడుగుతాడంటే, నిజమా అంటాడండి, అంటే ఇందులో ఏదో ఉంది మొత్తం మీద, ఇదేంటో తెలుసుకోవాలి అనే కుతూహలం ఎక్కువైంది. ఆడవాళ్ళకి ఎక్కువ ఈ కుతూహలం ఉంటుంది. ఏ కుతూహలం చెప్పండి? ఎవరి గురించి అయినా వినాలి అంటే అదొక కుతూహలం అన్నమాట. ఆడవాళ్ళకి అంత కుతూహలం అన్నమాట. ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారంటే కొంతమందికి ఎంత కుతూహలం, వింటా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి మరి వింటారు. మీరు చూడండి, దెబ్బలాటలు జరిగే చోట వీధుల్లో కొంతమంది దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి. మీరు బాగా గమనించండి, అలా దెబ్బలాటలు జరిగేటప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు వచ్చి బయట నిలబడి చూస్తూ ఉంటారు వినోదం. ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు, లెక్క పెట్టండి మీరు కావాలంటే. ఎక్కువ మంది ఆడవాళ్ళు బయట కనపడతారు, మగవాళ్ళు తక్కువ మంది కనపడతారు. ఒకవేళ మగవాళ్ళు ఉన్నా సరే వాళ్ళు వెళ్ళి ఆ గొడవను సర్దుమణగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూడండి కావాలంటే మీరు ఎక్కడైనా సరే. ఆడవాళ్ళకి ఉండేటువంటి ఉత్సాహం ఏంటంటే అసలు అదేంటో తెలుసుకోవాలి. అది వాళ్ళ నోట్లలో నానాలి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. ఆడవాళ్ళు నేను ఇలా అన్నానని ఏమనుకోకుండా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అత్యుత్సాహం అన్నమాట, తెలుసుకోవాలనేటువంటి ఆ తాపత్రయం. ఇది నిజమా అనగానే ఇందులో ఏదో ఉంది అని అనిపించింది. ఎవరికి? అనుమానం పుట్టించేవాడు. 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మొదటిది, ఒంటరితనం నేను పవిత్రతలో నుండి, క్రీస్తు సరళతలో నుండి నిన్ను త్వరగా పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం లేకుండా ఒంటరిగా ఉండకూడదు. రెండవది, అపవాది తంత్రములు మనకు తెలిసి ఉండాలి.
ఓహో, ఇది అపవాది కలిగించేటువంటి ఆలోచన, ఇది అపవాది తీసుకొచ్చేటువంటి అసమాధానం, ఇది అపవాది తీసుకొచ్చేటువంటి పోరాటం, ఇది అపవాది మన మధ్యలో ఉంచినటువంటి అనైక్యత, ఇది అపవాది మన కుటుంబాల్లో ఉంచినటువంటి అశాంతి. ఈ విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలంటే వాడి తంత్రములు ఎరిగి ఉండాలి. వాడి తంత్రములు ఎరిగి ఉండాలి. మూడవది, వాడు మనలో అవిశ్వాసాన్ని, మనలో అనుమానాన్ని కలిగిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఏమాత్రం అనుమానం, సందేహం, అపనమ్మకం, అవిశ్వాసం ఇవేవి రాకుండా చూసుకోవాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే, ఎంతటి నష్టం మనకు సంభవించినా సరే, ఎంతటి రోగం మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నా సరే, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ ఎన్ని ఎదురవుతున్నా సరే, మనం ఎప్పుడూ కూడా మనలో అనుమానం కానీ, అవిశ్వాసం కానీ, అపనమ్మిక కానీ ఏది కలగకూడదు. అసలు అనుమానం పెట్టేవాడే వాడు అపవాది. కాబట్టి అనుమానంతో, అపనమ్మికతో, అవిశ్వాసంతో మనం దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నడూ చేయకూడదు. అలా చేస్తే దేవుని నుంచి శాపాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదానికి బదులు. కాబట్టి 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుని యొక్క పతన అవస్థను మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ పతనమైపోవడానికి గల కారణాలు ఏంటో మాకు తెలియపరచడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రాలు. అవ్వ ఒంటరిగా ఉంది, అపవాది శోధించాడు. మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రార్థన లేక, వాక్య పఠనం లేక, పరిశుద్ధుల సహవాసం లేక, సరి అయిన వాక్య బోధ లేక, సరి అయిన విశ్వాసం లేక ఒంటరిగా ఉంటుంది. ఈ ఒంటరితనమే అపవాదికి మేము చిక్కిపోవడానికి అవకాశం. అపవాది చేజిక్కి మేము పతనమైపోవడానికి కారణమవుతుంది. ఇక ముందన్నాడు, మేము నీతో సహవాసం లేనటువంటి ఒంటరి జీవితాన్ని ఎప్పుడూ కలిగి ఉండకుండా నీతో సహవాసం మాకెంతో శ్రేష్టం, నీతో స్నేహం మాకెంతో ఆశీర్వాదం. కాబట్టి మీతో సహవాసాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. రెండవదిగా, వాడు తీసుకొచ్చే తంత్రములు మేము ఎరిగి ఉండాలి. వాడు సర్పరూపంలో వచ్చాడు. వాడు అనేక రూపాల్లో వస్తాడు, మమ్మల్ని మోసం చేస్తాడు. అవును తండ్రి, వాడి తంత్రములు, వాడి మోసం మేము కనిపెట్టి వాడిని జయించుటకు శక్తిని, బలాన్ని ఇవ్వండి. మూడవదిగా, మాలో అనుమానాన్ని, అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని, మీ పట్ల, మీ వాక్యం పట్ల అనుమానాన్ని కలిగిస్తాడు. మేమన్నాడు అవిశ్వాసులు కాకుండా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని మీరు తోమాను గద్దించినట్లు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని పేతురుని గద్దించినట్లు, ఇలాంటి అల్ప విశ్వాసం కానీ, అవిశ్వాసం కానీ,
అనుమానంగానే మీ పట్ల మాకు కలగకుండా, మీరు గొప్పవాడు, శక్తి గలవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడవు అనే విషయాన్ని, సత్యాన్ని గ్రహించుకుని ఎన్నటికీ మీ పట్ల అనుమానం, అవిశ్వాసం కలగకుండానట్లు విశ్వాసంలో మేము స్థిరులమవడానికి అపొస్తలులు మిమ్మల్ని అడిగినట్లు, తండ్రి ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచుము అని వాళ్ళు ప్రార్థించినట్లు ఈనాడు మేము కూడా ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసాన్ని బలపరచమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాకు తోడై ఉన్నారు. మరలా తిరిగి రేపు ఉదయం మేమందరం కలిసి నిన్ను నీ సన్నిధిలో చేరి స్తుతించి నీ వాక్యాన్ని విని నీ ముఖ దర్శనం చేసుకుని మా జీవన గమనాన్ని కొనసాగించుటకు సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి